ఈ సంక్రాంతి పర్వదినాన గర్జన్పల్లి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. మా నాన్నగారు 22 సంవత్సరాలు ఇప్పుడున్న మేజర్ గ్రామ పంచాయతీలు అన్నీ కలిపి ఒకే గ్రామ పంచాయతీలు ఉండే. అవి మరిమడ్ల, గర్జన్పల్లి, అడవిపదిర, వన్పల్లి. ఈ 4 గ్రామాలకు నాన్న యునానిమస్గా అంటే ఏకగ్రీవకంగా 22 సంవత్సరాలు సర్పంచ్ చేయడం జరిగింది. ఆ కాలంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫాదర్ అంటే ఊళ్ళో ప్రజలు కూడా ఆ రకంగా మర్యాద చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు ఒక నలుగురిని నాన్న కట్టేసి కొడుతుంటే కనీసం వాళ్ళు తిరగబడలేదు. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసింది ఒప్పుకొని దెబ్బలు తింటారు. కానీ నేను అప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. అది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో అంటే ఊరు ప్రజలు కూడా అట్లా మర్యాద చేసేవాళ్ళు. ఎవరైనా తప్పు చేసి ఉంటే అది ఒప్పుకొని శిరసావహించేవాళ్ళు, కానీ తిరగబడేవాళ్ళు కాదు. అలాంటి రోజుల్లో మేము 5 అన్నదమ్ములం. 5గురికి కూడా మాకు స్కూల్స్కు 5గురిని పంపించి తన ఇంట్లో అందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మాకు సాయంత్రం ట్యూషన్ కూడా పంపించేవాళ్ళు. అట్లా ఫాదర్ బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మా అమ్మ కూడా 10 మంది రెడ్డి ఎక్కడున్నావు రెడ్డి వీళ్ళతో పాటు ఒక 10 మందిని అమ్మ వంట చేసి పెడుతుంటే నాన్న కూడా అందరితో పాటు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళం. అట్లా ఆ రకంగా వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధి సాధించి ఊళ్ళో కూడా అందరికీ ఏ టైంలో ఏ విత్తనాలు వేయాలి, ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి అనేది అందరికీ బాగా నాన్నగారు బోధిస్తుండే. అట్లా ఈ గర్జన్పల్లిని ఏకతాటిగా 22 సంవత్సరాలు తన యునానిమస్గా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా ఎలక్షన్ జరగలేదు. అట్లా ప్రజలు నాన్నగారికి, నాన్నగారు ప్రజలకు చేదోడు వాదోడుగా మంచిగా చేసి ఆ రామరాజ్య కాలంని అప్పుడు నడిపించినారు. నాన్నగారు చనిపోయి ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. 97వ సంవత్సరంలో తన మరణం సంభవించింది. అప్పుడు కూడా ఈ ఊరు మొత్తం చలించిపోయింది. ఊళ్ళో ప్రజలంతా ఎక్కడ చూసినా ప్రజలే ఇసుక వేసినా కానీ కింద పడకుండా అంతమంది జనాలు వచ్చిండ్రు. ఒకనొక దశలో మేము కూడా డెడ్ బాడీ దగ్గర పోదామంటే మాకు కూడా చేరుకోలేని పరిస్థితి. అతి కష్టంగా అంటే ఆ రోజు అంత మంది ప్రజలు వచ్చారని చెప్పుకోక తప్పదు. అంటే తన యొక్క ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్ ఆ రకంగా ఉండింది కాబట్టి అంతమంది వచ్చిర్రు. అటువంటి నాన్న చనిపోయిన దినాన్ని మేము చాలా ఘనంగా, నేను ఎక్కడున్నా ఈవెన్ అమెరికాలో ఉన్నా కానీ ఈరోజు మాత్రం తప్పకుండా గర్జన్పల్లి వచ్చి ఈ ప్రోగ్రాంను చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం సహాయపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా రామ్ సాయి కిరణ్ ఆయనకు ఎన్నో డ్యూటీలు ఉన్నప్పటికీ ఈరోజు సాఫ్ట్వేర్ డ్యూటీ ఉన్నప్పటికీ ఆయన కూడా తప్పకుండా ఇక్కడికి వస్తారు. తన ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చి పూజలు చేస్తారు. తర్వాత సాయి వసంత్ ఆయన ఏంటంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి డాడీ పేరు మీద తల్లిదండ్రులను ఎవరైతే చూడరో వాళ్ళు ఏ విధంగా చూడాలనే ఒక అసోసియేషన్ ఫామ్ చేసిన మా సాయి వసంత్ కూడా కృతజ్ఞతలు. దానికి ఈరోజు అనివార్య కారణం వల్ల ప్రెసిడెంట్ రాలేకపోయిండు. ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ సాయి వసంత్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సాయి కిరణ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కళ్యాణ్ కుమార్. ఇట్లా వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ప్రతి సంవత్సరం పాప భీతి పుణ్య ఫలితం అనే దాని మీద తల్లిదండ్రులను ప్రతి ఒక్క కొడుకు చూసుకునే విధంగా కొడుకుల బాధ్యతగా ఆ సంఘం నిర్వర్తిస్తుంది. ఆ సంఘానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే సంతోష్ అని విలేకరి
వాళ్ళ తల్లిని పాపం ఆయన ఎంత కష్టపడి చూసిండో. వాళ్ళ ఇంటికి ఒకసారి నేను పోయినప్పుడు స్వయంగా మంచం పైన అమ్మను తను స్నానం చేయించి భోజనం పెట్టించి దగ్గరుండి అలాంటి వాళ్ళకు మేము రికగ్నైజ్ చేసి వాళ్లకు మంచి అవార్డ్స్ ఇవ్వాలనుంది. అట్లాగే జనార్దన్ కూడా, జనార్దన్ వాళ్ళ తండ్రి బంకట్లాల్ కైకాబాయిని కూడా చాలా చూసుకోవడం జరిగింది. అది కూడా నాకు నేను నా సొంత కళ్ళతో చూడడం జరిగింది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం మేము ఒక మంచి ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం. అది ధూమానాయక్ యమునాబాయి యొక్క జ్ఞాపకార్థం కొరకు ఒక మంచి ప్రోగ్రాం పెట్టేది ఉంది. ఆ సంఘ సభ్యులతో నేను చర్చించి దానికి కూడా ముందుగా తీసుకెళ్లాలని అనుకుంటున్నా. ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమెరికా చిన్నమ్మనాడారు. నా మిసెస్ కూడా మా ఫాదర్ను చాలా మంచిగా చూసుకున్నది విజయ. ఆమె అమెరికాలో ఉంటూ కూడా మాకు ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి, ఈ పూలకి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఆమెనే. మామగారి ప్రోగ్రాం చాలా బాగా చేయాలని తను కూడా ఇప్పుడు ఈ సంతోష్, జనార్దన్ ఏ విధంగా అయితే చూసుకున్నారో ఆమె కూడా మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంది. నేను ఎప్పుడన్నా కోపం వచ్చినా కానీ అట్లా పెద్దల పట్ల కోపం రావద్దు అని తను నన్ను కూడా హితబోధ చేస్తూ తల్లిదండ్రులు ఏ విధంగా చేసుకోవాలి, మా కోడళ్ళు అత్త మామల పట్ల ఏ విధంగా ఉండాలని బాగా గైడ్ చేస్తుంది. తను కూడా ఈరోజు పొద్దునే అమెరికా నుంచి మాకు అడ్వైజ్ చేసి ఈ ప్రోగ్రాంను సక్సెస్ కావడానికి కారకురాలైంది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన ప్రతి సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై ధూమానాయక్, 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 జై ధూమానాయక్.